నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు అభినందనల వెల్లువ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసిన యుగం చంద్రబాబుతో ప్రారంభమైందని నారా లోకేష్ ట్వీట్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ అధికారాన్ని జవాబుదారీతనంతో ఉంటూ పనిచేస్తున్నామని వెల్లడి వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆగ్రహం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పలువురు శుభాభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆశయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసిన యుగం చంద్రబాబుతో ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాలనను సాంకేతికతతో పునర్నిర్మించడం నుండి నదుల అనుసంధానం, పెట్టుబడులు, హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, అమరావతి వరకు ఆయన నాయకత్వం ఒక అపూర్వ ప్రయాణమని లోకేష్ అన్నారు. ఈ శుభదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఇంట్లో నాన్న పనిలో బాస్ అని పిలిచే అదృష్టం నాకు కలిగింది అంటూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అనే పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ తన అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంకా ఎందరో చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాభినందనలు తెలుపుతున్నారు. అధికారాన్ని అహంకారంలా కాకుండా జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సీఎం నుంచి డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ రామకృష్ణపురం 3వ లైను బావి సెంటర్లో భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ పెన్షన్ ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లు పెంచినట్లు ఆయన గుర్తు చేశారు. సీఎం నుంచి డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. అధికారాన్ని అహంకారంలా కాకుండా జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమా అన్నారు. ఒకటో తారీఖు వస్తే రాష్ట్రంలోని వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గరికి ఉదయం 6 గంటలకు వెళ్ళి వాళ్ళకి దాదాపు 64 లక్షల మందికి ఎన్నికల ముందు చెప్పాం 3,000 రూపాయలు ఇచ్చి చెప్పించి 4,000 చేస్తామని చెప్పాం. ఆ 4,000 కూడా ఇంటి దగ్గరికి ఉదయం 6ంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చాం. ఇవాళ 64 లక్షల మందికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి ఇస్తూ ఉన్నాడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, మా చైర్మన్లు అందరూ కూడా వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబెడతాం. ఇవాళ సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు చెప్పాం. మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తామని, బస్సులో టికెట్ అవసరం లేదని నెరవేర్చాం. వికలాంగులకి 3,000 పెంచిన 6,000 చేస్తామని చెప్పాం. 6,000 చేసి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతూ ఉంది. వృద్ధులు, వికలాంగులకి, అదేవిధంగా వితంతువులకి అందరికి కూడా 1వ తారీఖునే సామాజిక పెన్షన్లని వృద్ధులకి అయితే 4,000, వికలాంగులకి అయితే 6,000, అదేవిధంగా బెడ్ రెడీ ఉన్నటువంటి వికలాంగులకి అయితే 15,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేస్తూ ఉన్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అడుగుతూ ఉన్నాం, ఎలా ఉందమ్మా మీకంటే, అయ్యా జగన్ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5,000 తీసుకున్నాడు, కానీ చంద్రబాబు గారు రాగానే మాకు పెన్షన్ 1000 రూపాయలు పెంచారని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ముందు కూడా ఈ అన్ని పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ నెల నుంచి కూడా వెబ్సైట్ రెడీ అవుతున్నాయి అన్నారు. తర్వాత ఒంటరి మహిళలకు కానీ అన్ని పెన్షన్లు కూడా చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. దీనివలన ఇంకా మరికొద్ది ఉత్సాహంతో ముందుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు దృష్టిలో పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఏ ఒక్కరూ కూడా ఆ 10 రోజులు ఏదైతే బుడమేరు ఇబ్బంది జరిగిందో అప్పుడు మాత్రం ఏది బోయపాటి షూటింగ్లో ఎలా జరిగిందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అడావడి చేశారు తప్ప బుడమేరు బాధితులను కానీ, బుడమేరులో నష్టం జరిగిన వ్యక్తులకు కానీ, నష్టం జరిగిన ఆస్తులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా సరైన న్యాయం జరగలేదు అని చెప్పని ఈరోజు కూడా మొరపెట్టుకున్న సంగతి కూటమి నాయకులు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు, మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, రాష్ట్రాభివృద్ధి ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని తనయుడు కేశినేని వెంకట్ అన్నారు. కండ్రిక శ్రీలక్ష్మి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు 6,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో
శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6,000 మందికి పైగా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పొలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, కోమరి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈ వినాయక చవితి రోజు ఈ పండుగ రోజు 9 రోజులు ఇక్కడ నిత్య అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులందరిలో అందులో రవి గారు ప్రెసిడెంట్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారు రోజుకి ఒక 6,000 మంది వరకు రోజు అన్నదానం చేస్తున్నారు. ఇది చాలా గ్రాండ్గా చేస్తున్నారు. రోజు ఇంట్లో భోజనాలు తిన్నట్టు ఇక్కడ ఇంతమందికి పెడుతున్నారు. ఇది చాలా థ్యాంక్ యూ మీకు. మీరు ఇట్లాంటివి చాలా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లానే మీరు ఇట్లా చాలామందికి సేవ చేసి ఎప్పుడు ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంట్రీకి 64 డివిజన్లో బస్ స్టాప్ సెంటర్ కాలేజీ సెంటర్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ నిత్యాన్నదానం కార్యక్రమం ఈ కమిటీ సభ్యులు అందరం ఒక మాట అనుకుని ఇలా ఎన్ని రోజులైతే మనం ఈ వినాయకుని పూజా కార్యక్రమాలు మనం నిమగ్నం చేస్తామో అన్ని రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి ఒక మాట మీద అనుకుని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తున్నాము. ఏదైనా ఒక దేవుడి క్రతువు చెయ్యాలి అని ఉంటే అది ఖచ్చితంగా వినాయకుడు చేపిస్తాడు. అదే రకంగా ఇక్కడ ఎన్నో అడ్డంకులు, ఈ సెంటర్లో ఎన్నో అడ్డంకులు వచ్చినాయి మాకు. అవన్నిటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని మేము ఎంత ఘనంగా నిర్వహించుకోవటం అంత విఘ్నేశ్వరుని దయ. అది మాకు ఎల్లవేళలో ఉండాలని కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి దాతకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా గణేష్ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇన్ని రోజులైతే నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయో 15 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిత్యాన్నదానం 7 సంవత్సరాలు నిత్యాన్నదాన కార్యక్రమాలు ఎన్ని రోజులైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో అన్ని రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం. ప్రతిరోజు కూడా 5,000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే ఈ యొక్క విజయవాడ కండ్రిక 64వ డివిజన్ నందు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం జరిగింది. ఈవినింగ్ వచ్చి దీపోత్సవం జరుగుతుందండి. 5,000 నుంచి 6,000 మందికి భోజనాలు జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేస్తున్న ఉద్యమానికి బీసీవై పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. సిపిఎస్ విధానంపై పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు మరొక విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. లెనిన్ సెంటర్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలంటూ సోమవారం ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగస్తులు పోరాటాలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరొకలా వ్యవహరిస్తున్నారు అన్నారు ఆయన.
తమ పార్టీ అధికారంలో వస్తే వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. సిపిఎస్ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించి సిపిఎస్ను రద్దు చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యోగస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సెప్టెంబర్ 1, 2004 నుంచి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ అనేటువంటి పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా రిటైర్మెంట్ అనంతరం దాదాపు 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగి అతని మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఈ సామాజిక భద్రత, బతుకు తెరువుకి భద్రత లేనటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. దీన్ని కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సవరించవలసినటువంటి అవసరం కానీ సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఆఖరికి సామాజిక పింఛన్లు ఏవైతే ఇస్తూ ఉన్నారో అంత మొత్తం కూడా 30 ఏళ్ల ఉద్యోగం చేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆ కుటుంబానికి అందనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే 2004 తర్వాత ఈ పరిధిలోకి వచ్చారో మొదట్లో వీళ్ళకు కూడా అర్థం కాల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి బీసీవై పార్టీ తరపున మద్దతు ఇవ్వడానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులు సుమారు 80 లక్షల మంది ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ పార్టీలు నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించి ఉద్యోగులకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సాగించి ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనట్టయితే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులతో కలిసి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డూండి గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కొత్త ముక్తేశ్వరరావు వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని స్పష్టం చేశారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి ఉత్సవాలలో ఆదివారం లక్షలాది మంది భక్తులు 72 అడుగుల మట్టి గణపతిని దర్శించుకున్నారు. పలువురు నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా డూండి గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కొత్త ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 6వ తేదీ స్వామివారి నిమజ్జన కార్యక్రమం, స్వామివారి లడ్డు ప్రసాద వేలంపాట ఉంటుందని, వేలంపాటలో పాల్గొన్న వారు ముందుగా కమిటీని సంప్రదించాలని కోరారు. డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు ఈరోజు 5వ రోజు. వేలాదిగా ఈరోజు ఆదివారం కాబట్టి వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈరోజు సెలవు కాబట్టి అటు ఎంప్లాయీస్ కానీ ఇటు బిజినెస్ పీపుల్ కానీ అందరూ చాలామంది ఇచ్చేస్తూ ఉన్నారు. స్వామివారికి ఈరోజు క్యూ లైన్లో ఎటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా మేము చాలా చర్యలు తీసుకున్నాం. దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 50 మందిని పెట్టాం. అలాగే పోలీసు వారి సహకారం తీసుకున్నాం. వాలంటీర్స్ మా సిబ్బంది అందరూ కూడా అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉన్నాం. అలాగే పొద్దున్నే ప్రతిరోజు ఏ విధంగా అయితే మనం ఇక్కడ హోమాలు నిర్వహించుకుంటామో ఆ హోమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యంగిరి మాత హోమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. సాయంత్రం పూట ఈరోజు ఇట్లా ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇప్పుడే గణపతి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సందర్భంగా భక్తులందరికీ ఏం చెప్తున్నా అంటే ఎంతమంది భక్తులు విచ్చేసినా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చినా సరే మనం దాని దగ్గర ఏర్పాట్లు చేసి ఉన్నాం. సాక్షాత్ మన గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన గ్రౌండ్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క స్వామివారి నిమజ్జనం 6వ తారీఖు జరుగుతూ ఉంది. మొత్తం 11 రోజులు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మనం. 6వ తారీఖు రోజు ఏదైతే నిమజ్జనం ఉందో ఇదే ప్రాంగణంలో స్వామివారికి ముందుగా ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ల ద్వారా ముందుగా వాటర్ పంపింగ్ చేసి తర్వాత ఫైర్ ఇంజిన్ల సాయంతో మన స్వామివారి నిమజ్జనం చేసుకుంటాం. ఆ రోజు అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే లడ్డు వేలం కూడా అదే రోజు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఎవరైనా వేలంలో పాల్గొనాలి అనుకున్నట్టయితే ముందుగా మా కమిటీ వారిని సంప్రదించినట్టయితే లడ్డు వేలం కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.
కుల మతాలు అతీతంగా తమ అపార్ట్మెంట్లో ప్రతి పండుగను ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకుంటామని విజయవాడలోని జీవీకే రాధామాధవ్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుతామని చెప్పారు. కలిసిమెలిసి అన్ని పండుగలకు నిలయంగా నిలిచి ఒకే కుటుంబంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. విజయవాడ పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో గల జీవీకే రాధామాధవ్ అపార్ట్మెంట్ పరిసరాల్లో ఉత్సాహభరితంగా మారాయి. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని లలిత జ్యువెలరీ జీవీకే రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొలుత అపార్ట్మెంట్ ప్రాంగణంలో మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణగా అలంకరించిన ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు సందర్భంగా సాంప్రదాయ భక్తి గీతాలు, డీజే సాంగ్స్ నడుమ అపార్ట్మెంట్ వాసులు చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఆనందంగా నృత్యాలు చేశారు. చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని పండుగలను ఏకమై ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందన్నారు. వినాయక చవితి సందర్భంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నిమజ్జన యాత్రలో అపార్ట్మెంట్లోని పురుషులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. భక్తులు స్వామివారిని హారతులతో వీడ్కోలు పలికి నిమజ్జనం చేశారు. I am Dr. Kirti Rao sir. We are from the committee of GEV Radhamadhav Flat Owners Association, and we are so happy today. Inta happy ga, inta bonding to we could celebrate this year's Ganesh Chaturthi, Vinayak Chavithi ni inta devotion and fun to celebrate cheskunnam. As you all know, GEV Radhamadhav is a very cosmopolitan community. All sorts of cultural backgrounds and different parts of India nunchi andram oka close knit family laga enno years nunchi untunnam, and we could celebrate this festival with so much fun this year. All oka 5 days we could celebrate, and a lot of devotional programs, spiritual programs, pujas morning and evening, and lot of cultural programs in the evening.
సింగింగ్ కానీ, మైథాలజీ గురించి క్వశ్చన్స్, క్విజ్, లక్కీ డిప్స్ అని, అంతాక్షరి అని లాట్ ఆఫ్ ఒక ఈరోజు చాలా గ్రాండ్గా లడ్డు ఆప్షన్ కండక్ట్ చేశారు. అండ్ మంచి ఫెస్టివ్ లంచ్, ట్రెడిషనల్ లంచ్ చేసాం. అండ్ ఈరోజు చాలామంది అందరూ నిమజ్జనానికి ఇంత యాక్టివ్గా డ్యాన్స్ అండ్ సాంగ్తో ఇంత హ్యాపీగా, ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ జీవి రాధా మాధవ్ ఫ్యామిలీ. అండ్ I would also extend my heartful thanks and appreciation for all the members who have donated with such forthcoming attitude and so active ga inta forthcoming ga donate chesaru. Inta huge donations to we could celebrate very well this year. I thank all the donors from this community. Lot of appreciation and thanks from my side, and we would like to celebrate like this every year. Thanks a lot to everyone, and thanks a lot to my friends from the press community to cover this event. Thanks a lot, sir. నా పేరు బుచ్చితిరుపతిరావు అండి. జీవి రాధా మాధవ్లో గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. జీవి రాధా మాధవ్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు ఒకసారి చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు సంబంధించినటువంటి ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవి రాధా మాధవ్లో ఒకే కమ్యూనిటీగా ఉంటున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న జైన్ సోదరులది ఏదైతే పరీక్ష పర్వం జరిగిందో ఆ వెంటనే తిరిగి వినాయక చతుర్థి మొదలు కావటం, ఈ ప్రతి పండగకి కూడా ఒక జైన్ సోదరులని కాదు, హిందువులని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవి రాధా మాధవ్లో ఒక కుటుంబంలాగా కలిసి ఈ పండుగలని జరుపుకోవడం అనేది ఈ విజయవాడకే ఆదర్శం అని మేము చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, మహిళలు కానీ, చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఉత్సాహంగా ఈ నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చారు, ఎంత ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారో మీరు అందరూ గమనించవచ్చు. ఇదే జీవి రాధా మాధవ్ బలం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ జీవి రాధా మాధవ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రతి రెసిడెంట్ కూడా ఇది నా పండగ, ఇది నా ఉత్సవం అన్నట్టుగా ప్రతి పండగని, ప్రతి ఉత్సవాన్ని కూడా ఇదే స్ఫూర్తితో జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. రాజకీయ జోక్యాన్ని తగ్గించి విద్యా పరిపాలన, ఆర్థిక స్వయం పాలన ద్వారా విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయాలని హైకోర్టు జడ్జి మల్లెపల్లి రఘు, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి మల్లెపల్లి రఘు, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ, చదువు ఉంటేనే జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే యూనివర్సిటీలు వచ్చాయన్నారు. అటువంటి యూనివర్సిటీలను నేడు ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ యూనివర్సిటీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. యూనివర్సిటీల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70% యూనివర్సిటీని చంపేశారు. ఓన్లీ స్కెల్టన్లు మాత్రం యూనివర్సిటీలో ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వాలంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంత కక్ష మీకు? ఎందుకు ప్రజల మీద, పేదవాళ్ళ మీద ఎందుకు అంత కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు లేపుతున్నారు? సో ఒక యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఎస్ యూనివర్సిటీ కానీ, ఎస్కేడి కానీ, ఏ యూనివర్సిటీ కానీ, ఒక యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో మా ప్రాంతం ప్లే గ్రౌండ్ అంతా యూనివర్సిటీ లేదంటే యూనివర్సిటీని నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావు, ప్రైవేట్ యూనివర్సిటీని. అవి కూడా మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి. అటువంటి యూనివర్సిటీని నువ్వు ప్రోత్సహించి ఫీజు అంతా ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు మీరు క్లోజ్ చేస్తున్నారు? సో ఈరోజు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదండి యూనివర్సిటీస్లో. సో అడ్మిషన్స్ చేయట్లేదు. ఎందుకు అడ్మిషన్ చేయట్లేదు? ఎందుకు అంత కక్ష పేద విద్యార్థుల మీద కానీ మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ఆంధ్ర యూనివర్సిటీల పరిస్థితి 1600 మంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉండాల్సి ఉంటే 185 మందే ఉన్నారు. అన్ని యూనివర్సిటీలు అదే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా నెగ్లెక్ట్ చేయబడుతుంది, నిర్లక్ష్యానికి గురవుతుంది అనేటువంటి అంశాన్ని మేము అనేక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, అలాగే సమాజంలో ఉన్నటువంటి చాలామంది సోషల్ యాక్టివిస్టులతోటి ఒక ఇంటలెక్చువల్ లెవెల్ డిస్కషన్ చేసిన తర్వాత ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం అనేటువంటిది ఇక్కడ అవసరం ఉందని ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభం చేస్తూ, ఎందుకు ప్రభుత్వాలు, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి, దీనివల్ల
పేద వర్గాలకు చెందినటువంటి వారు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మైనారిటీస్ చాలా చదువుకి దూరం అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు పారదర్శకంగా అందుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే మాట మీద నిలబడే పార్టీ అని చెప్పారు. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల నుండి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ కొబ్బరి తోట వెనుక బాపూజీ రోడ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోండా ఉమా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేదల ఆశీర్వాదమే సమాజ అభివృద్ధికి మూలాధారమని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లి వారికి సేవ చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా ధ్యేయం, ప్రజల సంక్షేమమే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజ్డ్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, పద్మశాలి సామాజిక వర్గ డైరెక్టర్ సింగం వెంకన్న, కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే వృద్ధులకి, వికలాంగులకి, బెడ్ రిడెన్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం గత 14 నెలలుగా టంచన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే 31 కానీ 30వ తారీఖు కానీ ఇచ్చేస్తున్నాం. పక్కాగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కానించి శాసనసభ్యుల వరకు, కార్పొరేటర్ల వరకు అందరం కూడా 1వ తారీఖు ఈ పెన్షన్ల పండగలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ 4000 చేసి, వికలాంగులకి 3000ది 6000 చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి అందిస్తామంటే ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. వీళ్ళు ఎవరు, ఇంటి దగ్గరికి ఎవరు అని చెప్పన్నారు. ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అలాగే అందరూ కూడా ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థమవుతూ ఉంది. ఈరోజు మన 29వ డివిజన్లోని బాపూజీ రోడ్లో కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు బోండా ఉమామేశ్వర్ గారు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అన్నీ ప్రతి ఒక్కటి అమలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ పెన్షను ఆయన రావటమే 4000 ఇస్తామన్నారు. ఆ 4000 వచ్చిన తర్వాత ఆ 2 నెలల ముందు చెప్పింది కూడా కలిపి ఫస్ట్ నెల 3 నెలలు కలిపి 7000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి 1వ తారీఖు ఏదైతే ఉందో 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వటం, అదే 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇవ్వటం. భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితా రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయ్ టాకీస్ నుంచి అప్సరా టాకీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితా రాజ్, బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషితా రాజు మాట్లాడుతూ నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్నారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. దేశ ప్రధాని తల్లి అయినా సరే చిన్న గృహంలోనే ఆమె నివసిస్తుందన్నారు. ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అత్యున్నతమైనదని మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మనం ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ధర్నాను నిర్వహించుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక మహిళని అంటే ఒక మన ప్రధానమంత్రి అయినటువంటి వారి తల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఈ భారతీయ జనతా పార్టీ
దేశమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. వారు మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారతదేశంలో ఒక తల్లిని ఏ విధంగా గౌరవిస్తారంటే భారత్ మాత అంటాము, గంగా మాత అంటాము, అదేవిధంగా గో మాత అంటాము, తులసి మాత అంటాము. అటువంటి ఎవరిని చూసినా దేన్ని చూసినా కూడా మనం తల్లితో సమానంగా చూసుకునేటువంటి ఈ రోజుల్లో ఈ యొక్క వ్యాఖ్యలు అనేది యావత్ భారత జాతికి అదేవిధంగా మహిళా జాతికి కూడా భారతదేశంలో అవమానం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈరోజు భారతదేశంలో మరి నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచ దేశాలు కొనియాడి ఆయనకి తలొగ్గుతున్నారు. మరి అటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించే కరంగా వాళ్ళు బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే మహమ్మద్ రిజ్వీ అన్నవాడు నోరు సమాలించుకోలేదు, వాడిని అరెస్ట్ చేసిన వాడిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సంస్కృతి ఏంటి? భారతదేశంలో మహిళలను గౌరవించాలి. మీకు మహిళల్ని గౌరవించడం చేత కాకపోతే మీరు తాళాలు వేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తని సమగ్రంగా చూసుకోలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ పార్టీలు? మీ పార్టీకి గుడారాలు వేసుకొని తిరగండి, అంతేగాని మహిళల్ని నరేంద్ర మోడీ గారిని తల్లిని తిడితే ప్రతి ఒక్క మాతృమూర్తి తల్లిని తిట్టినట్టే. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహిళా మోర్చా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చేపడుతుంది. అలాగే ప్రతి వచ్చిన కార్యకర్త కూడా తన తల్లిని తిట్టినట్టే ఈరోజు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మహమ్మద్ రిజ్వీని కఠినంగా శిక్షించాలి. కాంగ్రెస్ సంస్కృతి సంస్కారం నేర్చుకోకపోతే మీకు పుట్టగతులు ఇప్పటికే లేవు, శాశ్వతంగా భూస్థాపితం చేసేస్తామని ఖబర్దార్ రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారని కమిషన్ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ప్రశ్నాపత్రం సిరీస్ను సరిగా బబుల్ చేయకపోవడం లేదా ఇంటూ మార్క్ పెట్టడం వంటి పొరపాట్ల వల్ల ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం చేయడం సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. అభ్యర్థులు ఈ విషయాలను గమనించి పరీక్ష రాసేటప్పుడు ఇచ్చిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్పోర్ట్స్ శాఖ నుంచి అవసరమైన సమాచారం రాకపోవడంతోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు విడుదల చేయడంలో కొంత ఆలస్యం అయిందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా సుమారు 20 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటిని కూడా తీసుకుని సేకరించి వాటి వేకెన్సీస్ అన్నింటిని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అర్హులైన అభ్యర్థులందరినీ కూడా నియమించడం అనేది ఈ ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ నోటిఫికేషన్స్ కూడా ఇటీవల కాలంలో మనం ఇవ్వడం జరిగింది. అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుమారు 800 వేకెన్సీస్కి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. అది రేపు 7వ తారీఖుని ఎగ్జామ్ ఉంది. అయితే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వరకునేమో మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆ ఎగ్జామ్కి రాస్తారు, మినిమం క్వాలిఫికేషన్. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల
చాలామంది కామన్గా చేసేటువంటి మిస్టేక్స్. క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుతారు, కష్టపడి చదువుతారు. సో వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఫైనల్గా రాసిన ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జామ్లో ఏ చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోవడం జరుగుతుంది. అందు గురించి కమిషన్ ఏమి అభిప్రాయపడిందంటే, ఒకసారి ఒక ప్రెస్ మీట్ ద్వారా చాలామంది లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని ఎంపీ కేశినేని శివనాథ్ కీర్తించారు. ఆనాడు చంద్రబాబు తీసుకొచ్చిన కంప్యూటర్ విప్లవం దేశ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ 30 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు దేశంలో పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఎంపీ వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లైన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కేక్ కట్ చేశారు. దేశంలోనే తొలిసారిగా నదులు అనుసంధానం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు నాగుల్ మీరా, నీలయ్యపాలెం విజయ్ కుమార్, బుచ్చి రాంప్రసాద్, పేరేపి ఈశ్వర్, గొట్టుముక్కల రఘురామరాజు, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతిశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. ఒక పీపీపీ రోడ్డు తీసుకురావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చినాయి అంటే అతిశక్తి కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో 2-3లో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని, కానీ విడిపోయిన రాష్ట్రంలో 2014లో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం, గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు అభినందనల వెల్లువ. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసిన యుగం చంద్రబాబుతో ప్రారంభమైందని నారా లోకేష్ ట్వీట్. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ, అధికారాన్ని జవాబుదారీతనంతో ఉంటూ పనిచేస్తున్నామని వెల్లడి. వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.